చదువుల్లో ఆంధ్రప్రదేశ్ను మోడల్గా తయారు చేయడమే లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. డీఈఓలు, ఏపీసీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు ఫోకస్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని సొంత బిడ్డల్లా భావించాలని సూచించారు. 1,00,000 డ్రాపౌట్స్ గుర్తించామని, అలాంటివి జరగకుండా ట్రాకింగ్ మెకానిజంపై దృష్టి సారించాలని నిర్దేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్ అమలు చేయాలన్నారు. 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా బడుల్లో స్మార్ట్ కిచెన్ల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ వివరించారు. నిడమరు స్కూల్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెడితే అధికారులు అడ్మిన్ బాధ్యతలు చూసుకుంటారని స్పష్టం చేశారు. టెక్నాలజీతో పాటు నైతిక విలువల బోధనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మన సొంత పాపనో బాబు ఉంది, వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి చెప్పారు. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, మంత్రిగా నేనే ఉండొచ్చు. వీఆర్ మియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడింది. సో ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది, పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ పెట్టి ఆలోచించండి. దాని చాలా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. వాస్తవాలు మనం తెలుసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నేను సెక్రటరీ గారు చెప్పింది కానీ, కమిషనర్ గారు చెప్పింది కానీ, లెట్ us యాక్సెప్ట్ రియాలిటీ. ఒక్క నంబర్ కూడా ఫేక్ నంబర్ నాకు వద్దు, నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం మనకు అర్థం అవుతుంది, యాక్షన్ ప్లాన్ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏం నొప్పి ఉందని అడుగుతాడు. తలనొప్పి ఉంది కానీ కాలు నొప్పి ఉందంటే డాక్టర్ గారికి మనం అబద్ధం చెప్తే నిత్య ముందులా ఎవరు ఇబ్బంది పెడతాం, మనం ఇబ్బంది పెడతాం. అలాంటి పరిస్థితి మాకు వస్తుంది.